కజకిస్తాన్ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. కజకిస్తాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ టైంలో 72 మంది ప్రయాణికులున్నారు. పక్షిని ఢీకొట్టి విమానం కూలిందని తెలుస్తోంది. విమానం కింద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానం కూలడానికి కొన్ని నిమిషాల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పైలట్ ట్రై చేశారు. కజకిస్తాన్ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది. కజకిస్తాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి ముందు తర్వాత దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ టైంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షిని ఢీకొట్టి విమానం కూలిందని తెలుస్తోంది. విమానం కింద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానం కూలడానికి కొన్ని నిమిషాల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి ట్రై చేశారు పైలట్. ఇంతవరకు 6 ప్రయాణికులను రక్షించినట్టు తెలుస్తోంది. కజకిస్తాన్ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది. ఆ విమానం కుప్పకూలుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కజకిస్తాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ టైంలో విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షిని ఢీకొట్టి విమానం కూలిందని సమాచారం. విమానం కింద పడి విమానం కూలడానికి కొన్ని నిమిషాల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పైలట్ ట్రై చేశారు. కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరగకుండానే ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కింద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. 6 ప్రయాణికులు మాత్రమే రక్షించినట్లు సమాచారం. కజకిస్తాన్ లో ఘోర దుర్ఘటన జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది. కజకిస్తాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ టైంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. పొగమంచు కారణంగా విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే పక్షిని ఢీకొట్టి విమానం కూలింది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. విమానం కూలడానికి కొన్ని నిమిషాల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పైలట్ యత్నించారు. కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరగకుండానే ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కింద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. 6 ప్రయాణికులు మాత్రమే రక్షించినట్లు తెలుస్తోంది.